మరోవైపు హిట్ కాంబోస్ తో దూసుకుపోవాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్. యాక్షన్ దాకా ఎందుకు, ఆలోచనలతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చేసుకుంటున్నారు చిరంజీవి. యంగ్స్టర్స్ కి నయా పోటీ నేనే అంటోంది ఆయన దూకుడు. వాల్తేరు వీరయ్య కాన్సెప్ట్ కి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్నది లేటెస్ట్ మెగా న్యూస్. వాల్తేరు వీరయ్యతో ఆ మధ్య మళ్లీ మంచి హిట్ అందుకున్నారు మెగా బాస్ చిరంజీవి. ఉత్తరాంధ్ర యాసలో బాస్ ఇరగదీశారంటూ ఇన్స్టంట్ గా యాక్సెప్ట్ చేశారు జనాలు. చిరు కామెడీ టైమింగ్ మాత్రమే కాదు, యాక్షన్ బ్లాక్స్ కూడా వావ్ అనిపించాయి ఆ మూవీలో. అంతగా ఫ్యాన్స్ కి నచ్చేలా సినిమా డిజైన్ చేసిన బాబీకి మరొక అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట చిరు. రీసెంట్ గా బాబీ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే మూవీ చేయడానికి ఓకే చెప్పేశారన్నది హాట్ న్యూస్. విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరికి రావాల్సిన మూవీ విశ్వంభర. ఎప్పుడు స్క్రీన్స్ మీదకి తీసుకొస్తారని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఎప్పుడొచ్చినా ఫుల్ మీల్స్ గ్యారంటీ అన్న ధీమా కనిపిస్తోంది డైరెక్టర్ వశిష్ఠలో. మరోవైపు మెగా అనిల్ సినిమా పనులు స్టార్ట్ అయ్యాయి. వింటేజ్ చిరంజీవిలో ప్రేక్షకులు ఏ అంశాలను ఇష్టపడ్డారో వాటన్నింటినీ ఈ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయడానికి రెడీ అయిపోయారు అనిల్ రావిపూడి. ఆ మధ్య రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఈ వైబ్ స్పష్టంగా కనిపించింది. అనిల్ సినిమా కంప్లీట్ కాగానే బాబీ సినిమా సెట్స్ మీకి వెళ్లాలన్నది ప్రస్తుతానికి ప్లాన్ అట. సో ఓవైపు అనిల్, వశిష్ఠ లాంటి నయా కాంబోస్, మరోవైపు బాబీ లాంటి ప్రీవియస్ కాంబినేషన్లతో దూకుడు మీదున్నారు మెగాస్టార్. ఇంకా మర్చిపోలేకపోతున్నాం అంటూ కియారా పోస్ట్ పెడితే సేమ్ టు సేమ్ మా పరిస్థితి కూడా అలాగే ఉందని రిప్లై ఇచ్చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ కియారా ఏ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నట్లు, జనాలు దేనికి జేజేలు కొడుతున్నట్లు చూసేద్దాం పదండి. జరగండి అని కియారా డైరెక్ట్ గా అనలేదు, కానీ మెడ్గాలాలో పరిస్థితి మాత్రం యాజ్ ఇట్ ఈస్ అలాగే అనిపించింది. మెడ్గాలా స్టెప్స్ మీద కియారా యమా స్టైలిష్ గా ఇచ్చిన ఫోజుల్ని మర్చిపోలేకపోతున్నారు జనాలు. నేను కూడా యాజ్ ఇట్ ఈస్ సిచ్యువేషన్ లోనే ఉన్నాను, మీ ప్రేమాభిమానాల్లో మునిగి ఇంకా తేలడం లేదంటూ మెడ్గాలా ఈవెంట్ ని గుర్తు చేసుకున్నారు కియారా. ఈ ఏడాది గేమ్ చేంజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ లేడీ ఆగస్టులో వార్ 2లో పలకరించడానికి రెడీ అవుతున్నారు. బేబీ బమ్ తో దీపికా కల్కి ప్రమోషన్ లో పాల్గొన్నట్లు కియారా వార్ 2 ప్రమోషన్లకి హాజరయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఓవైపు సినిమాలు, మరోవైపు ప్రెగ్నెన్సీని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు కియారా. ఈ ఏడాది 1కి 2 రిలీజులున్నాయి. వచ్చే ఏడాది ఎలాగూ టాక్సిక్ ప్రేక్షకుల్ని పలకరించనుంది. 2027కి ఆఫ్టర్ డెలివరీ ఫిట్ గా తయారయ్యి ఏదో ఒక సినిమా చేసేయచ్చు. ప్రెగ్నెంట్ అయినా కెరియర్ పరంగా గ్యాప్ రాకుండా బాగానే జాగ్రత్త పడ్డారు ఈ లేడీ అని మెచ్చుకుంటున్నారు జనాలు. నాతో ఎవ్వరున్నా బేఫికర్ అంటున్నారు నటి కాజల్. పక్కన ఎవరుంటే ఏంటి, నా సోలో పర్ఫార్మెన్స్ తో నేను మెప్పించేస్తానని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది చందమామలో. రీసెంట్ టైమ్స్ లో ఆమె స్టోరీ సెలెక్షన్ ని గమనించిన వారు ఈ విషయం గురించి బాగానే మాట్లాడుకుంటున్నారు. లాహే లాహే అంటూ రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ లో కాజల్ ని చూసిన వారందరూ ఆచార్యలో కాజల్ ఉన్నారనే అనుకున్నారు. తీరా సినిమా విడుదలయ్యేసరికి ఈ అమ్మనికి స్పేస్ లేదనే విషయం అర్థమైపోయింది. ఒకవేళ ఉంటే మాత్రం పూజా హెగ్డేతో స్క్రీన్ షేర్ చేసుకునేవారే. ఆమెతో కాకపోయినా ట్రెండింగ్ హీరోయిన్లతో మాత్రం కలిసి కనిపించారు కాజల్. భగవంత్ కేసరిలో బాబాయ్ అమ్మాయిగా బాలకృష్ణ, శ్రీలీల క్యారెక్టర్లు చూసి ఫిదా అయ్యారు జనాలు. స్క్రీన్ మీద వారిద్దరితో పాటు మోస్ట్ ఆఫ్ ది ఫ్రేమ్స్ లో సందడి చేశారు కాజల్. బాలయ్య జోడీగా భగవంత్ కేసరి సక్సెస్ ని షేర్ చేసుకున్నారు. ఇండియన్ 2లోనూ యాక్ట్ చేశారు కాజల్. కాకపోతే థర్డ్ పార్ట్ కోసం కాజల్ పోర్షన్ దాచేశారు శంకర్. లేకపోతే రకుల్తో కలిసి కనిపించేవారే. రీసెంట్ గా సికిందర్లో రష్మిక అండ్ కాజల్ సెట్లో బోలెడని ముచ్చట్లు చెప్పుకున్నారు. సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆ విషయాలన్నీ మరుగున పడ్డాయి. లేకపోతేనా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో ఈ కహానీలు చాలానే వినిపించేవారు ఇద్దరు భామలు. ఇప్పుడు లేటెస్ట్ గా నార్త్ రామాయణంలో మండోదరి పాత్రలో కనిపించబోతున్నారు కాజల్. ఇందులో సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు, రాముడిగా రణబీర్ కపూర్. సో కెమెరా ముందు తన పక్కన ఎవరున్నా సరే తన పని తాను చేసుకుపోవడం కెరీర్ బిగినింగ్ నుంచే బాగా అలవాటైంది కాజల్కి అని మాట్లాడుకుంటున్నారు జనాలు. కొంతమంది సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు చప్పట్లతోనో విజిల్స్ తోనో మారుమోగిపోతాయి. అలాంటి జోడీ ఇప్పుడు ఇంకోసారి స్క్రీన్ మీదకి రాబోతోంది. అది కూడా కింగ్ సైజ్ లో. బాలీవుడ్ కింగ్ మూవీతో కింగ్ అనగానే షారుఖ్ గుర్తొచ్చేస్తారు కదా, మరి క్వీన్ ఎవరనుకుంటున్నారు? చూసేద్దాం పదండి. షారుఖ్ ఖాన్ పక్కన రాణి ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తున్నారంటూ బాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎస్, అది కింగ్ సినిమాలో షారుఖ్ భార్యగా నటించడానికి ఓకే చెప్పేశారట రాణి. రీసెంట్ గా సిద్ధార్థ్ ఆనంద్ చెప్పిన కథకు ఫిదా అయ్యారట రాణి ముఖర్జీ. షారుఖ్, రాణి అనగానే వింటే సీన్స్, సాంగ్స్, షార్ట్స్ గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. వాళ్ళిద్దరూ చేసిన గత సినిమాల నుంచి ఈ కింగ్లో రెఫరెన్స్లేమైనా ఉంటాయా అన్న డిస్కషన్ కూడా షురూ అయింది. షారుఖ్కి భార్యగా, ఆయన తనయ సుహానాకి తల్లిగా నటిస్తారు రాణి ముఖర్జీ. ఆల్రెడీ దీపిక కూడా ఈ ప్రాజెక్ట్కి సైన్ చేశారు. సో షారుఖ్ డబుల్ షేడ్స్లో కనిపిస్తున్నారా?
యంగ్ షారుఖ్తో దీపిక జోడీ కడతారా, లేదంటే దీపిక మరేదైనా కీ రోల్ ప్లే చేస్తున్నారా? ఈ డిస్కషన్ కూడా షురూ అయింది ముంబై మీడియాలో. ఎప్పుడు మీరే మాట్లాడాలా? అప్పుడప్పుడు కనీసం కడుపు మండినప్పుడైనా నన్ను నోరు విప్పనివ్వండి. నేను మాట్లాడడం మొదలు పెడితే కొన్ని సందర్భాల్లో ఎదుటివారు చెవులు మూసుకోవాల్సి రావచ్చు. అప్పుడైనా అట్లీస్ట్ వాళ్ళ నోళ్లకి మూతలు పడతాయని నా నమ్మకమని ఓపెన్ అయ్యారు అనన్య పాండే. ఇంతకీ అనన్య పాండే హట్ అవ్వడానికి కారణమేంటి? తన కెరీర్ స్టార్టింగ్లో విన్న మాటలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయంటున్నారు అనన్య పాండే. నీకు స్మార్ట్ టీవీ స్క్రీన్కి పెద్ద తేడా లేదు. నీ కాళ్ళేంటి కోడికాలలాగా అంత సన్నగా ఉన్నాయి? అసలు నువ్వెంత బక్కగా ఉన్నావో చూసుకున్నావా? మనిషి అన్నాక కాసింత కండుండాలి, మరి నువ్వేంటి అగ్గిపుల్లలాగా ఉన్నావు అంటూ తన గురించి అవతల వాళ్ళు చేసిన కామెంట్స్ విని విని విసిగొచ్చిందంటున్నారు అనన్య. గట్టిగా 18 ఏళ్లు కూడా నిండక ముందే ఇండస్ట్రీకి వచ్చానని చెప్పారు ఈ లైగర్ బ్యూటీ. అప్పుడు తాను సన్నగానే ఉండేదన్నని చెప్పారు. కానీ మహిళల ఫిజిక్ గురించి మాట్లాడినంతగా ఈ సొసైటీ మగవారిని మాత్రం పట్టించుకోదని చెప్పారు. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ముందడుగు వేయడానికి ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్న సమయంలో ఫిజిక్ పరంగా ఎదురయ్యే స్ట్రెస్ని తట్టుకోవడం అంత ఈజీ కాదంటున్నారు ఈ బ్యూటీ. రీసెంట్గా అనన్య జఘన సౌందర్యానికి శస్త్రచికిత్స చేయించుకున్నారన్న వార్త బాలీవుడ్లో వైరల్ అవుతోంది. వీటిపై కూడా స్పందించారు అనన్య. నేను అలాంటివేమీ చేయించుకోలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాస్త నిండుగా కనిపిస్తున్నాను అంతే. అంత మాత్రానికే నోటికొచ్చినట్లు మాట్లాడేవారిని చూస్తుంటే అసలు ఏవగింపుగా ఉందన్నారు అనన్య. లైగర్ మూవీతో సౌత్ జనాలకు పరిచయమయ్యారు అనన్య పాండే. త్వరలోనే అల్లు అర్జున్తో జోడీ కడతారన్న వార్తలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నార్త్లో బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.4 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.